నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? ఏంటి సమస్య? మెయిన్ మా అత్తయ్య ఆడపడుచు నుంచి చాలా ప్రెజర్ ఎక్కువ ఉంది మ్యామ్. నాకు మా హస్బెండ్ పైన వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. టార్చర్ పెడుతున్నారమ్మా అంటే చేస్తారు సార్ వాళ్ళని ఫోన్లోనే ఏది ఉన్నా సరే. నా ముందు వాళ్ళు ఏం మాట్లాడుకోరు, బయటికి వెళ్ళినాకనే ఏదైనా మాట్లాడుకుంటారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చాము. మా ఆడపడుచు తనతో చెప్పినాడు, అక్క ఇట్లా ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అక్క అంటే స్పీకర్ ఆన్లో పెట్టినారు మ్యామ్. ఇప్పుడే కన్ఫర్మ్ అయిందారా దానికి, అబ్బాయి అయితే ఉంచుకో 4th మంత్లో, లేదా అమ్మాయి అయితే తీసేసాయని చెప్పి. మీ ఆయనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందమ్మా, అబ్బాయే కావాలి అమ్మాయే కావాలి? లేదు సార్, తను ఎప్పుడు అనలేడు. అది క్రూయల్ ఎలా అయ్యింది మీకు? అది ఇంకా వాళ్ళకి నచ్చలేదు మ్యామ్. ఇప్పుడే ప్రెగ్నెన్సీ రావడం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఆ తర్వాత కూడా పర్సనల్ గా నాకు ఫోన్ చేసి నన్ను కూడా తీసేసుకోవచ్చు కదా. ఎన్ని నెలల వరకు నిలబడిందమ్మా ప్రెగ్నెన్సీ? 4.5 months మ్యామ్, 16 weeks. నాకు హై ఫీవర్ వచ్చి బేబీ కడుపులోనే చనిపోయింది మ్యామ్. 7 months బేబీ. 7 months? ఫస్ట్ టైం 4.5 months, సెకండ్ టైం 7 months. నా తమ్ముడు ఏమైనా లంగా దొంగ అని నేను చెప్పినా, వాడు ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పినాము అని చెప్పి. తనకి ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయింది సార్. లవ్ మ్యారేజ్ అయ్యింది అనేది ఇప్పుడు రివీల్ చేసింది 5 సంవత్సరాల తర్వాత. ఎవరు? వాళ్ళ అక్క. వాళ్ళ అక్క. లవ్ మ్యారేజ్ ఎవరంట? అమ్మాయి ఏమైంది? ఆ మ్యారేజ్ ఏమైంది? ఆ అమ్మాయి మైనర్ మ్యారేజ్ అని చెప్పారు సార్. నాకు నిజంగా అది ఎంతవరకు తెలీదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొట్టి తీసుకొని వెళ్ళిపోయారంట అమ్మాయిని ఇక్కడికి వచ్చిన తర్వాత. సో పెళ్ళి అయితే అయ్యింది. పెళ్ళి అయ్యింది. తనకు చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి మ్యామ్. అవి ఎలాంటివంటే ఒక వాయు వరుస లేకుండా ఉన్నాయి. చాలా ఉన్నవి. ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ మమ్మీకి కూడా మీ డాడీ లేడు కదా, ఒకసారి నేను వాడుకుంటా. మళ్ళీ నీకు 50,000 ఎందుకు ఇస్తాడు? మీ అమ్మని అట్లా అన్నప్పుడు చెప్పు తీసుకుని కొట్టి బయటకు పోరా, నీ అంత తేలుస్తామని అలా కేసులు వేయాలి. గొడవ అయ్యింది మ్యామ్ ఇద్దరికి ఆ విషయంలో. ఫస్ట్ మాకు గొడవ ఎక్కువ. గొడవ అయినాక మళ్ళీ ఎందుకు ఎంటర్టైన్ చేసావు అంటున్నా. అంటే ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంటో, ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే అక్కడ విడాకులు అయిందో లేదో తెలియదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, మీ అమ్మాయి చూస్తే తెలివైన అమ్మాయిలా ఉంది. ఈ రోజు పెద్ద చిట్టా ఓపెన్ అయిపోయింది ఇక్కడ. నువ్వు విన్నటువంటి వార్త ఏదైతే ఉందో, సొంత నీ తల్లితోనే మీ భర్త వచ్చి ఈ విధంగా ఉందాము అని అడిగితే కనుక, ఒక తల్లి లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాము, నాకు నీతో డాష్ డాష్ అనేటటువంటి విధంగా మాట్లాడితే, ఆ అంశాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి, ఆ 3-4 అమ్మాయిలు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి, నా భర్త నాకు మళ్ళీ కావాలి అని అనుకోవటం అనేటటువంటిది ఎంత విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తుందో తెలుసమ్మా. కూతురేమో భర్త ఫస్ట్ మ్యారేజ్ గురించి అమ్మకి చెప్పదు, అమ్మేమో అల్లుడు వెనక నుంచి వచ్చి పట్టుకున్న విషయం కూతురికి చెప్పదు. అమ్మేమో చిన్న కూతురు మంచం మీద ఉంటే అల్లుడు వచ్చి ఆ పిల్లని ఏదో చేయకపోతే కూతురికి చెప్పదు. అలాంటి అల్లుడిని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత మనం ఎంక్వైరీ చేస్తే 3 సంబంధాలు ఉన్నాయని మొన్న జనవరి వరకు ఉందని తెలిసింది. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.